నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఒకసారి మన స్క్రీన్ మీద చూద్దాం. ఆగస్టు 22 తెలంగాణ బంద్. ఇదేంటి కొత్తగా తెలంగాణ బంద్ అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తాను. గత వారం కిందట ఏదైతే మొండ మార్కెట్ దగ్గర ఒక దళితుడి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, ఆ దాడి కూడా మార్వాడీలకు సంబంధించిన కొంతమంది వ్యాపారులు ఆ దాడికి పాల్పడ్డారు. పాపం ఆ దళితుడిని గాయపరచడం జరిగింది. రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఎట్లా మీరు దాడి చేస్తారు? ఇక్కడికి వచ్చి ఎక్కడో మీరు బతుకు తెరువు కోసం రాష్ట్రం వచ్చి ఇక్కడ సరే వ్యాపారాలు చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి, మీరు హాయిగా ఉండండి. కానీ ఇదేంది ఇట్లా కొట్టడం ఏంది? ఒక దళితుడి మీద ఆయన జస్ట్ ఏమన్నాడు, ఆయన కారు ఏమని చెప్పారు, దానికి అహంకారంగా ఆగ్రహంగా ఎట్లా మీరు కొడతారు? మరి ఊరుకుంటుందా తెలంగాణ సమాజం? ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎందుకు ఊరుకుంటుంది? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ మీద జులుం ప్రదర్శిస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆ రకంగా అతని మీద దాడి చేశారు. ఆ తర్వాత అక్కడే మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమానికి అక్కడే ఆజ్యం పూసింది. ఆ తర్వాత ఏం జరిగింది? మెల్లమెల్లగా ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా మా మీద ఆధిపత్యం చెలాయిస్తారు మీరు అన్నట్టు కూడా రకరకాల మాటలు తెర మీదకి వచ్చినాయి. అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏంది గొడవేంది? మార్వాడీలు వర్సెస్ మార్వాడి వ్యాపారులు వర్సెస్ తెలంగాణ వ్యాపారులు. ఈ గొడవేంది? ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుర్రు? వాళ్ళు హ్యాపీగా నిన్న మొన్నటి దాకా ఇప్పుడు తెలంగాణ ఏర్పడి దాదాపు 11 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా వాళ్ళు హాయిగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుర్రు, బతకనివ్వండి. అంతేకాని తెలంగాణ ప్రజల మీద ఎట్లా మీరు దాడి చేస్తారు? ఇప్పుడు దళితుడి మీద దాడి చేసినట్టు కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి చేసినట్టే ఫీల్ అవ్వాలా. ఇప్పుడు స్వీట్ షాప్లో వాళ్ళే, బంగారం షాపు వాళ్ళదే, ఎలక్ట్రిక్ షాపు వాళ్ళదే, కొన్ని షాప్స్ ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ వ్యాపారులకు హెల్పర్గానో లేకపోతే కొన్ని ఉంటాయి, దానికి పనిలో పెట్టుకోరు, వాళ్ళే అన్నీ వాళ్ళే. సరే, ఓకే. ఆ తర్వాత ఏమైంది? ఈ యొక్క ఉద్యమం అనేది ప్రతి గల్లీకి పాకింది. అక్కడ వ్యాపారులు కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రజలు మా దానికి రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తురు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆమనగల్లు కూడా మొన్న బంద్ అయ్యే పరిస్థితి. కానీ మరి ఏం జరిగిందేమో, అది యూటర్న్ తీసుకున్నారు, బంద్ లేదు. కానీ రేపు ఆగస్టు 22 తెలంగాణ బంద్. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది? ఎవర్రపై మీరంతా, ఎందుకు మీరు మార్వాడీల మీద ఎందుకు మీరు జులుం ప్రదర్శిస్తున్నారు? మార్వాడీలు ఇక్కడ ఉండాలా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 వాళ్ళు ప్రస్తావిస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా జీవించే హక్కు ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సరే, ఖచ్చితంగా మీరు ఇక్కడ హ్యాపీగా వ్యాపారాలు చేసుకోండి, ఎక్కడైనా జీవించండి. కానీ పెత్తనం ఏంది? గతంలో ఆంధ్ర వాళ్ళు మా మీద పెత్తనం చెలాయిస్తే మేము తరిమి కొట్టినాం. ఇప్పుడు మీరు వచ్చి సంపదను కొల్లగొడుతురు, సంపదను మొత్తం దోచుకుంటారు, సంపదను దోచుకుని రాజస్థాన్లో అదేవిధంగా గుజరాత్లో వ్యాపారాలు పెట్టుకుంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతుర్రు అని చెప్పి కూడా కొంతమంది అందరికీ సామాజిక స్పృహ ఉంటుంది, వాళ్ళు కూడా మాట్లాడుతుర్రు. మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి రకరకాల పత్రికలు, అదేవిధంగా టీవీ ఛానల్లో డిబేట్లు, ఎక్కడ చూసినా ఇదే ఉద్యమం నడుస్తూ ఉంది. ఇంకోవైపు ఏమో అటు బండి సంజయ్, అదేవిధంగా రాజాసింగ్ లాంటి నాయకులు ఏమంటారు అంటే, ఇది విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది, హిందూ మతాన్ని, హిందూయిజాన్ని కూడా 2 భాగాలుగా విచ్ఛిన్నం చేస్తున్నారు, విచ్ఛిన్నం చేసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కుట్ర లేదు, ఏం లేదండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, తెలంగాణలో ముఖ్యంగా శాంతి భద్రతలు చేజారొద్దు. హ్యాపీగా వాళ్ళు చట్టాన్ని ఎట్లా వాళ్ళు చేతిలో తీసుకుంటారు? చట్టాన్ని చేతిలో తీసుకొని ఏ రకంగా మీరు దళిత వ్యక్తిని ఏ రకంగా మీరు కొడతారు? అదే కదండి ఇప్పుడు ఇక్కడ వచ్చే చర్చ అంతా అదే కదా. ఎట్లా కొడతారని చెప్పేసి కూడా చర్చ ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారంటే, ఎక్కడైనా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు, తెలంగాణలో కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా చెప్తున్నారు ఏంటంటే, వ్యాపారాలు చేసుకోండి అని చెప్పేసి కూడా. కానీ మరి వాళ్ళు క్షమాపణ వచ్చి చెప్తారా? మరి సారీ చెప్తారా? లేకపోతే మరి ఇంకేం చెప్తారు? లేకపోతే వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి అని ఎక్కడ ఏం చెప్పట్లేదు. కాకపోతే ఆ గొడవ ఎందుకు కొట్టారు ఏంటి అనేదే చెప్తున్నారు. మరి దీని మీద మరి కోర్టులు ఎట్లా స్పందిస్తాయి? మరి హైకోర్టులో ఏమైనా పిటిషన్ పెట్టారా ఏంది? హైకోర్టు దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు అనుకుంటున్నా మేబీ నేనైతే. ఎందుకనంటే చిన్న గొడవ
అది చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారిన పరిస్థితి. ఇప్పుడేమో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నాయి, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాయి. ఇదేంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చి మా వ్యాపారాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుర్రు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది. మరి దీని మీద మరి ఎవరెట్లా స్పందిస్తారు? అటు జేఏసీ నాయకులేమో ఖచ్చితంగా బంద్ పాటిస్తామన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతుర్రు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఏంది కథ, ఏంది కార్ఖానా ఏంది, దీని వెనకాల ఎవరున్నారు, మరి ఉద్యమం వెనకాల ఎవరున్నారు ఇప్పటికీ తెలియదు. మరి దీని మీద మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఏందో ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా మరి ప్రభుత్వాలు, కోర్టులు దీన్ని ఎట్లా స్పందిస్తాయో చూడాలి మనం.